ఎన్నికల అఫిడవిట్ సమర్పించేటప్పుడు అభ్యర్థి దంపతుల స్థిర చర ఆస్తుల వివరాలు పొందుపరచాలి. ఇది ఎన్నికల సంఘం నియమం. అయితే రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మాత్రం భూముల వివరాలు దాచిపెట్టి వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకీ లెక్కల్లో చూపని భూమి ఎంత? ఎన్నికలైన 2 ఏళ్లకు ఈ విషయం ఎలా బహిర్గతమైంది? నిబంధనల ఉల్లంఘనతో ఆయనపై ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయనే అంశాలు హాట్ టాపిక్గా మారాయి. భూ వివాదాలు, అఫిడవిట్ ఉల్లంఘనల ఆరోపణలతో కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్లో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. అఫిడవిట్లో ప్రకటించిన స్థిరాస్తుల వివరాలను అధికారులు తాజా రెవెన్యూ రికార్డులతో సరిచూసుకోగా తప్పులు తడకగా ఉన్నట్లు స్పష్టమైంది. ఆకేపాడు పరిధిలోని సర్వే నంబర్ 1277/2 కింద ఉన్న 4 ఎకరాల భూమి ఎమ్మెల్యే భార్య జ్యోతి పేరు మీద రిజిస్టర్ అయి ఉండగా వాటిని అఫిడవిట్లో చూపలేదు. భార్యాభర్తలిద్దరికీ చెందిన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉన్నప్పటికీ ఆయన ఈ 4 ఎకరాల భూ వివరాలను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచినట్లు విచారణలో వెల్లడైంది. ఈ మేరకు రాజంపేట సబ్ కలెక్టర్ భావన, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు సమర్పించిన నివేదిక సంచలనం రేపుతోంది. ఆకేపాటి ఆస్తుల దాపరికాన్ని సమాచార హక్కు చట్టం పట్టించింది. ఎమ్మెల్యే అఫిడవిట్ పై అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిపై అధికారులు లోతైన విచారణ జరిపారు. ఫిర్యాదులో పేర్కొన్న ఇతర సర్వే నంబర్లు ఎమ్మెల్యేకు గాని ఆయన భార్యకు గాని చెందినవి కావని తేలింది. సదరు భూమి రికార్డులలో ఇతర వ్యక్తుల పేర్ల మీద నమోదైనట్లు సబ్ కలెక్టర్ నివేదిక చెబుతోంది. అఫిడవిట్లో తమకు ఉన్న భూములను చూపించకుండా లేని భూముల్ని పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. ఎమ్మెల్యే ఆకేపాటి, ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ఇప్పటికే అనేక ఆరోపణలు చక్కెర్లు కొడుతున్నాయి. గతంలో అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. ఆయన విచారణకు డుమ్మా కొట్టడంతో అధికారులు వారి పేర్ల మీద ఉన్న ఆ ప్రభుత్వ భూములను వెబ్లాండ్ రికార్డుల నుంచి తొలగించారు. ఇలాంటి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలోనే తాజాగా ఎన్నికల అఫిడవిట్లోని లోపాలు తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ విషయంపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది.